రైడర్ బబ్లు. సో మనం ఈరోజు మాట్లాడుకుందాం గొరిల్లా 450 గురించి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో గైస్, గొరిల్లా 450 గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మన ఫస్ట్ ఇంజన్ గురించి, హిమాలయన్ 450లో ఏం ఇంజన్ ఉందో దీంట్లో కూడా అదే ఇంజన్ పెట్టారు. సో సేమ్ పవర్, సేమ్ టార్క్ అన్ని మొత్తం సేమే, బట్ వెహికల్ మోడల్ చేంజ్ చేశారు అంతే. ఈ బైక్ చూడడానికి మాత్రం హంటర్ లాగా ఉంది సిమిలర్ గా. సో 452cc ఇంజన్, లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్, 40 PS అండ్ 8000 RPM. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్. బాడీ షేప్ వచ్చేసి రోడ్ స్టార్. సో టార్క్ వచ్చేసి 40 Nm. మైలేజ్ వచ్చేసి 30 కిలోమీటర్స్. అండ్ బ్రేక్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ ABS. ఫ్రంట్ బ్రేక్ డిస్క్ వచ్చేసి 310 mm. రేర్ బ్రేక్ డిస్క్ వచ్చేసి 270 mm. వీల్స్ అయితే ఆలో వీల్స్ ఇచ్చారు. అండ్ వీల్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 431 mm, రేర్ వచ్చేసి 431 mm. రెండు అయితే ఈక్వల్. అండ్ టైర్ల గురించి చెప్పుకుంటే ఫ్రంట్ టైర్ వచ్చేసి 120/70, రేర్ టైర్ వచ్చేసి 160/60. వామో, చాలా లావుగున్నాయి ఇవైతే దారుణంగా. సస్పెన్షన్ ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ 43 mm, రేర్ సస్పెన్షన్ వచ్చేసి లింకేజ్ టైప్ మోనోషాక్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 169 mm. వెట్ మల్టిప్లై స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు. గేర్ బాక్స్ వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్. LED టైల్ లైట్స్ అండ్ బ్యాక్ సైడ్ అయితే రెడ్ లైట్ కూడా ఇండికేటర్స్ లోనే ఇచ్చేసాడు. అండ్ ట్యాంక్ లుకింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. హిమాలయన్ లో ఉన్నట్టు వైడ్ గా చేయకుండా మొత్తం నీట్ గా చేశాడు. అండ్ డిస్ప్లే వచ్చేసి 4" TFT డిస్ప్లే. సో ఈ బైక్ లో 2 మోడ్స్ అయితే వస్తున్నాయి, పర్ఫార్మెన్స్ అండ్ ఈకో. సో హిమాలయన్ 450 సేమ్ ట్రిప్ అటాచ్మెంట్ అయితే ఉంటది. దీంట్లో మ్యాప్ నావిగేషన్ చేసుకోవచ్చు, ఫ్యూయల్ ఇండికేషన్ చూపెడుతుంది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ చూపెడుతుంది, అండ్ RPM ట్రాకోమీటర్ అయితే ఇచ్చారు, క్లాక్ ఉంది, అండ్ బ్యాటరీ వోల్టేజ్ కూడా మనం చూసుకోవచ్చు, అండ్ ఇంజన్ టెంపరేచర్ కూడా చూసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. హిమాలయన్ లో ఏం ఎగ్జాస్ట్ ఇచ్చారో దీనికి కూడా సేమ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. సో ఈ బైక్ లో 5 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ కలర్ వచ్చేసి స్మోక్ సిల్వర్, బ్రేవ్ బ్లూ, ఎల్లో రిబ్బన్ అండ్ ప్లేయా బ్లాక్, గోల్డ్ డిప్. సో ఈ 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ బైక్ ఎవరు కొనాలని మాట్లాడుకుంటే, అంటే ఎవరికి సెట్ అయిద్దని మాట్లాడుకుంటే, సో లాంగ్ ట్రిప్స్ వెళ్ళే వాళ్ళకి కాకుండా స్ట్రీట్ రైడ్స్ అండ్ హైవే రైడ్స్ దీనిపైన ఘోరంగా చేసుకోవచ్చు. అండ్ సో లాంగ్ ట్రిప్స్ కి అయితే మన హిమాలయన్ బెస్ట్ అనుకోవచ్చు. బైక్ అయితే నాటిగా ఉంది. దీంట్లో మెయిన్ గా మనం అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే టైర్స్ అయితే దారుణంగా లావున్నాయి, ఘోరం లుకింగ్. దాంతోనే బైక్ కి లుక్ వచ్చింది మాత్రం టైర్స్ తోనే. సో ప్రైస్ అనేది మాట్లాడుకుంటే ఇప్పుడు మా లోకల్ కొత్తగూడెం కాబట్టి మా కొత్తగూడెం షోరూమ్ లో అయితే 3,07,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. సో మీ ఏరియా బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే ఇంతే గైస్. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్.